హలో, ఎలా ఉన్నావు? కృష్ణబాబు జాతకానికి సరిపడే ఒక జాతకాన్ని నేను తయారు చేశాను. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడు సంతోషంగా ఉంటాడని నువ్వు అనుకుంటున్నావో అటువంటి అమ్మాయి నువ్వే వెతికి తెచ్చివ్వాలి. కానీ ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయిగా ఉండాలి, ఎందుకంటే కృష్ణబాబు నా కొడుకు లాంటి వాడు. ఓకే? ఇలా చూడు, నేను పిల్లని చూసి వాడికిచ్చి పెళ్లి చేసి ఆ తర్వాతే వెంకటగిరికి వస్తాను. నువ్వు కూడా నాతో రావాలి. ఈ అమ్మాయి కృష్ణబాబు పెట్టిన 8 కండిషన్స్లో ఎన్ని కండిషన్స్ పాస్ అవుతుందో నాకేమాత్రం తెలియదు. 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చెయ్యాలి. అది నువ్వు నాకు చెప్పిన మంచి సూక్తి. ఆ నమ్మకంతోటే నేను ఈ పెళ్లి చేస్తాను. ఓకే? కృష్ణబాబు కన్నా, నీ భార్య పేరేమిటో తెలుసట్రా నీకు? ఉమా, కేర్ ఆఫ్ మాణిక్యాలరావు, నటేష్ నగర్, నెల్లూరు. సార్ 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 నేను విడిగా పిలుస్తాను, ఆ తర్వాత నువ్వు పిలవయ్యా. ఇద్దరం కలిసి పిలిస్తేనే రాలేదు కదా. తలుపు తెరుచుంది కదా, లోపలికి వెళ్ళిపోదామా? కుడిగా లోపలికి పెట్టరా. నువ్వు ఎక్కడే ఉండు, అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడుగొస్తాను. నువ్వు తోకలా నా వెనకే రాకు. నమస్తే, నా పేరు నారద నాయుడు. ఇక్కడ మిస్టర్ మాణిక్యాలరావు అంటే ఎవరు? మిస్టర్ మాణిక్యాలరావు అంటే ఎవరండి? నాకు చెవులు సరిగా వినిపించవు. ఓయ్, ఎండలో తిరిగినందువల్ల నా నోరు పెగలడం లేదు, నువ్వు వచ్చి అరు. ఈయన పేరు నారదా నాయుడు. ఇక్కడ మాణిక్యాలరావు అంటే ఎవరు? నాకు చెవులు సరిగా వినిపించవు. కొంచెమే వినిపించదా, లేకపోతే అసలు ఏమీ వినిపించదా? నువ్వు కొంచెం తప్పుకోవయ్యా, నేను బాగా వివరంగా చెప్తాను. సార్, నేను నారద నాయుడు నామం చూసారా? ఇక్కడ 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 మా ఇది వజ్రమా? ప్రతిదానికి భరతనాట్యం ఆడగలనా మీ దగ్గర? బాగుంది. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. కృష్ణబాబు 8 కండిషన్స్ తో పాటు 9వ కండిషన్ కూడా పెట్టి ఉండాలి. ఆ అమ్మాయి ఇంట్లో ఎవరు ఇలా చెవిటి వాళ్ళు ఉండకూడదు అని. తీసుకోండి, పాపం ఎండలో వచ్చారు. ఎండలో వచ్చిన మనకి మంచి మనసుతో విసనకర్ర ఇచ్చిన ఇతనే ఖచ్చితంగా మాణిక్యాలరావు అయి ఉంటాడు. కృష్ణబాబుకి మంచి మావగారు దొరికారు. ఈ విసనకర్ర కోసమైనా కృష్ణబాబు ఈ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నాకు చెవులు సరిగా వినిపించవు. పర్వాలేదు, మా ఆవిడ రాగానే తనతో మాట్లాడండి. నా భార్య నా కూతురు పక్కనున్న గుడికెళ్లారు. అదే నాకు అర్థం కావడం లేదు. ఈవిడ ప్రతి శుక్రవారం ఇలా అడుగులో అడుగేసుకుని పూజ చేస్తూనే ఉన్నారు. ఆ పిల్లకేమో పెళ్లి కావడం లేదు. దేవుణ్ణి మొక్కుకుంటే అంతా మంచి జరుగుతుంది. దిగులు పడకమ్మా, ఆ రాజరాజేశ్వరి నీకు మంచి సంబంధమే తీసుకొస్తుంది. నారద ఆ రాజరాజేశ్వరి స్వయంగా విచ్చేసినట్టుగా ఉంది. అది జరిగే పని కాదులే. ఆవిడ రిప్రజెంటేటివ్స్ ని పంపించి ఉంటుంది. నేను ఆవిడ ఆంతరంగిక కార్యదర్శిని. పేరు నారద నాయుడు. మీరేనా నారద నాయుడు? అవును. మీ గురించి నేను చాలా విన్నాను. ముమ్మిడివారం కమలకానన్ గురించి విన్నారా? లేదండి. అది నేనే. ఓహో, ఇలా నడుస్తూ మాట్లాడడం కష్టంగా ఉంది. ఒక చోట కూర్చుని మాట్లాడుకోవచ్చా? ఏమిటి ఇంకా ఆలోచన? మీకు నాకు పెళ్ళైపోయింది. అయ్యయ్యో, ఆయన చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. ఆయన మీకు పెళ్ళైపోయింది కామా, ఆయన కూడా పెళ్ళైపోయింది అన్నారు, అంతే. పాప, నువ్వు నడమ్మా. ఒక్క నిమిషం. మీ అమ్మాయి జాతకం నా ఫైల్లోకి వచ్చింది ఎలాగా? తెలిసిన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటాను. మా బంధువుల ఒక ఆవిడ ద్వారా మీకు కూడా పంపించాను. గొప్ప జాతకం. మిసెస్ సావిత్రి సత్యవంతుడి పేరు విన్నారా? అటువంటి జాతకం భర్త మీద పోరాడైనా గెలుస్తుంది. మెడలో తాళి రూర్కెలా ఉక్కులా గట్టిగా ఉంటుంది. నిజంగానా? అవును. అందుకే కదా నెల్లూరుకొచ్చాం. మీ ఇంటికి వెళ్ళాం, మీ వారిని చూసాం.
మాట్లాడాం. మేమే మాట్లాడాం. ఆయనే చెప్పారు మీరు ఇక్కడికి వచ్చారని. రాహుకాలానికి ముందుగానే మిమ్మల్ని గుళ్ళో కలిసి మాట్లాడితే మంచిది కదా అని ఇక్కడికి వచ్చేసాం. అమ్మాయి ఏం చదివింది? ఇంటర్మీడియట్ పరీక్షలు రాసింది. పరీక్ష రాసింది అని సాగదీస్తున్నారే, పోయిందా? ఒక సబ్జెక్ట్ తప్పింది. వెళదామా? ఉండవయ్యా. పాపకి హిందీ తెలుసా? ఏమా నీకు హిందీ తెలీదు కదూ? పక్కింట్లో హిందీ సినిమాలు చూసి 4-5 హిందీ మాటలు తెలుసు అంతే. వెరీ గుడ్. వెళదామా? ఉండవయ్యా. ఇప్పుడు మీ అమ్మాయికి వంట బాగానే వచ్చు కదా? ఏమిటండి అలా అడుగుతున్నారు? కాకరకాయ వేపుడు చేసిందే అనుకోండి, కాలనీ వాళ్ళు అడిగి మరీ తీసుకువెళ్తారు. అలాగా, చాలా మంచిది. కోడి కూర కూడా అలాగే చేయాలి. కోడిని 4 ముక్కలుగా చేసి మూకిట్లో నూనె వేసి ఉప్పు కారం జల్లి వేయించేస్తే కోడి కూర తయారైపోతుంది. కోడా? అవునండి, అదే కోడిపుంజు గారి భార్య. అయ్యో మేము శాకాహారులం అండి. మనం వెళ్దామా? నువ్వు ఉండవయ్యా. అమ్మాయికి డాన్స్ వచ్చా అని అడగనే లేదే. నేర్పించే వసతి మాకు లేదండి. ఇక వెళ్దామా? ఉండవయ్యా. డాన్స్ చేయడం ఏమన్నా గొప్ప విద్య? మిట్ట మధ్యాహ్నం ఎండలో కాలికి చెప్పులు లేకుండా ఈ మెట్ల మీద గెంతుతూ ఉంటే అదే నాట్యం, గొప్ప నాట్యం అయిపోతుంది. అదిగో అక్కడ చూడు పాప ఎంత బాగా నాట్యం చేస్తుందో, ఇదే కూచిపూడి. ఏ సార్, ఇలా మెట్ల మీద ఆడేదంతా నాట్యం అయిపోతుందా? మూర్ఖుడా, నీ సొంత ఊరు ముమ్మిడివరమే కదా? అవును. అక్కడ రోట్లో బియ్యం దంచడం చూసావా? చూసేనే. ఇలా దంచుతారు. కాళ్లతో కసాపిసా అని పేడ తొక్కుతారు చూసావా? చూసేనే. ఇలా తొక్కుతారు. నువ్వేం చేస్తావంటే చేతులతో రోకలు దంచుతూ కాళ్ళతో పేడ తొక్కు. ఇదే డాన్సు, ఒరిస్సా, బాంగ్రా. మన అరంగేటం చేసేద్దాం. ఇకపోతే మిమ్మల్ని ఒకటి అడగడం మర్చిపోయాను. మీరు ధైర్యంగా అబద్ధం చెప్పగలరు కదా? ఏమిటి అబద్ధమా? ఏమిటి అబద్ధం అంటారు? పిల్లని కన్నది మీరే కదా, మరి అబద్ధం చెప్పడానికి భయపడతారు ఎందుకు? ధైర్యంగా అబద్ధం చెప్పాలి. ఇలా చూడండి, ఎంతకాలమైన పాప ఇలా తప్పటడుగులు వేసుకుంటూ గుడి ప్రదక్షిణాలు చేస్తుంది. జీవితంలో ఆడుతూ పడుతూ గెంతాలి కదా. మీరు అబద్ధం చెప్పాలి. చెప్తారా లేదా? నువ్వు చెప్తావు కదా, బాగా తలాడించు. ఉంది కదా తల. జీవితంలో అబద్ధం చెప్పడం తప్పే కాదు, పెద్ద పెద్ద కవులే చెప్పారు. వారి జాక్షుల యందు వైవాహికములందు ధన ప్రాణ మాన విత్త భంగములందు బొంగవచ్చు. ఒక్క నిమిషం చూడు రాజేశ్వరి, మీ కుటుంబంలోంచి పారిపోయిన మీ పెద్ద కొడుకు గురించి అతనితో చెప్పాలనుకుంటున్నావా? చెప్పకు సుమా. అతను నీతో అబద్ధాలు చెప్పమని చెప్తున్నాడు కదా. అతని దగ్గరే ఒక నిజాన్ని దాస్తే తప్పేమీ లేదు. ఏమండి? ఏం లేదు. ఏం లేదా? అయితే రండి. ఇలా చూడండి, ఇకపైనే నా నాటకం మొదలవుతుంది. పిచ్చితనం. ఎలా అమ్మా ఒప్పుకున్నారు? ఈరోజు మోసం చేయొచ్చు, కానీ రేపు అల్లుడికి విషయం తెలిసి చెల్లిని వదిలేశాడు అనుకో, దానికెవరు బాధ్యత వహించేది? ఆ నారదనాయుడు అన్నీ నేను చూసుకుంటానంటున్నాడు కదరా. చాలే ఆపమ్మా, వాడి పేరే నాకు నచ్చలేదు. నారద నాయుడు. రేయ్, నారదుడి కలహం మంచికే దారి తీసింది కదరా. నాకీ పెళ్లి ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. సరేలేరా, ఉమకి 2 అన్నయ్యలు, 2 కలిసే పుట్టారు. 2 దానికి ఒక్కొక్క రకంగా ద్రోహం చెయ్యండి. అమ్మా, నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఆపై నీ ఇష్టం. పళ్ళు రాళ్ళు కొడతాను రాస్కెల్. ఏమంటున్నాడే వీడు? రై, మీ అన్నయ్య రాము క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? రై, మీ నాన్నకు చెవులు వినిపించవురా? నువ్వైనా మీ చెల్లెల గురించి ఆలోచించు. అబద్ధం చెప్పానే పెళ్లి జరిపించాలి కదా. చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను. వద్దు నాయుడు మామ, ఇది విష పరీక్ష. నాకెందుకో భయంగా ఉంది. ఎందుకమ్మా భయం? ఎందుకని భయం? నేను ఈ కుటుంబానికి మంచిది మాత్రమే చేస్తాను అన్న నమ్మకం నీకుంది కదా, మరి ఇంకెందుకు భయం? మిమ్మల్ని చూస్తే మంచి చేసేలా తెలియలేదు. ఇలా పదే పదే అబద్ధాలు చెప్తూ ఉంటే నాలుక అరిగిపోతుంది. ఇలా చూడండి, 8 కండిషన్లకి అబద్ధాలు చెప్పి ఈ అమ్మాయినే మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం ఎందుకు చెప్పండి? వద్దు మావయ్య. అమ్మా దుర్గా, సృష్టించేటప్పుడే ఆ బ్రహ్మదేవుడు కుడి చేత్తో కృష్ణబాబుకి ఎడం చేత్తో ఉమకి ముడివేసేశాడే. నేను ఇక్కడ ఏజెంట్ని మాత్రమే. మధ్యలో కండిషన్స్ పెట్టడానికి మీ తమ్ముడు కృష్ణబాబు ఎవరు? నాకు తెలిసినంత వరకు కృష్ణ అనే నెగిటివ్, ఉమ అనే పాజిటివ్ కలిస్తేనే లైఫ్ అనే కరెంటు వస్తుంది. బ్రహ్మ అక్కడ కరెంటు ఇచ్చేశాడు, నేను ఎలక్ట్రీషియన్ని ఇక్కడ కనెక్షన్ ఇస్తున్నాను అంతే. కనెక్షన్ ఇస్తున్నారు, షాక్ కొట్టదు కదా? కొడుతుంది, షాక్ కొడుతుంది. కానీ పరిగెత్తే కరెంటుని టచ్ చేసే వయసు అయ్యా నాది. మీ అందరిది లైఫ్ వైరు, నాది ఎర్త్ వైరు. అడ్జస్ట్ చేసుకుంటాను. ఏమావయ్య,
వాడి కండిషన్లకి తగ్గట్టుగా అమ్మాయే దొరకదంటారా? ఏమిటమ్మా వాడు పెట్టిన బోడి కండిషన్లు? ఈ రోజుల్లో బంగారం ఉన్న ధరకి ఒక చిన్న విత్తు బంగారానికైనా సరే ఆ అమ్మాయి ఆశపడకూడదు అంటే ఓకే, అది గుడ్ కండిషన్. చక్కెరకు, రేషన్ బియ్యానికి, పామాయిల్కి, పాల కార్డుకి నడు రోడ్డు మీద క్యూలో నిలబడవలసిన పరిస్థితిలో మనల్ని ఉంచారు మన దేశ రాజకీయ నాయకులు. అందువల్ల ఆ అమ్మాయికి క్యూలో నిలబడగలిగే ఓర్పు ఉండాలి అని ఆశపడితే అది ఓకే, గుడ్ కండిషన్. ఈ దేశ ఆడదానికి సరైన కండిషన్. ఎండాకాలంలో నీళ్లు రావు. 3 వీధులు దాటి 30 కిలోమీటర్లు వెళ్లి ఒక బిందెతో నీళ్లు తెచ్చుకోవాలి. వర్షాకాలంలో నడుం వరకు నీళ్లు నిలుస్తాయి. ఈదడం తెలియాలి. ఏ కాలంలో అయినా సరే, ఏ రోడ్డు మీదైనా సరే లైట్లే వెలగవు. ఒంటరిగా ధైర్యంగా రావడం నేర్చుకోవాలి అని చెప్పుంటే ఓకే, గుడ్ కండిషన్. మన దేశానికి చాలా అవసరమైన కండిషన్. ఇవన్నీ వదిలేశాడు. ఆ అమ్మాయికి హిందీ తెలియాలట, డాన్స్ చేయడం తెలియాలట, బిఎస్సీ ఫస్ట్ ఇయర్ పాస్ అయి ఉండాలట. ఇటువంటి కుర్రాళ్ళకి వివరంగా చెబితే అర్థం కాదమ్మా. మోసం చెయ్యాలి. నేనెందుకున్నాను? నేను మోసం చేస్తాను. మీరు చెప్పినవన్నీ నిజాలే. మోసం చేసి పెళ్లి చేయడం చాలా తేలిక. కానీ రేపు వాడికి నిజం తెలిసిపోతే ఆ అమ్మాయి జీవితం నాశనమైపోతుంది. కరెక్ట్ గా అడిగావమ్మా. అమ్మా, కృష్ణబాబు 8వ కండిషన్ ఏమిటి? తను మరణించిన తరువాత ఆ అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకోవాలి, అంతే కదా? సో తన మరణానంతరం కూడా ఆ అమ్మాయి సంతోషంగా ఉండాలని తను కోరుకుంటున్నాడు. అలా అనుకునే కృష్ణబాబు ప్రాణాలతో ఉండగా తాళి కట్టిన భార్యని హింసిస్తాడని అనుకుంటున్నారా? కృష్ణబాబు ఈ మనోభావమే అతను నాకు ఇచ్చిన విటమిన్ మాత్ర. అయితే అంతా మంచే జరుగుతుంది కదా? ఇందువల్ల ఏర్పడే కష్టాలకు, నష్టాలకు, సుఖాలకు, దుఃఖాలకు నేనే బాధ్యుణ్ణి. ఏడ్చే వాళ్ళను ఏడవని, నవ్వే వాళ్ళను నవ్వని ఎవరిని పట్టించుకోడు ఈ నారద నాయుడు. బయలుదేరదామా కృష్ణబాబు ఇంటికి? చెల్లి వండితే మాత్రం కోడి తింటాను. ఏమంటున్నావు? మా ఇంటి పక్కనే మాంసాహారులు ఉంటున్నారు. ఆ ఇంట్లో మా చెల్లి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. రోజంతా చెల్లి ఆ ఇంట్లోనే ఉంటుంది. అందుకే ఆ వంటలు కూడా చెల్లికి తెలుసు. మా ఇంట్లో ఉప్మా చేసాం అనుకోండి, ఆ ఇంట్లో కోడికూర ఉంటుంది. ఇక్కడ చిప్స్ అంటే అక్కడ చాప్స్, ఇక్కడ